హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 'గారు కాని గారు ఏమి గారు?' దీనికి కథ చివరిలో చెప్తా ఆన్సర్. ఈరోజు కథ పేరు 'కృతజ్ఞత'. ఒక అడవిలో ఒక అందమైన జింక ఉండేది. అది రోజంతా ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేది. ఒకసారి ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. జంతువుల కోసం అడవిలో వెతికాడు. ఓ చెట్టు దగ్గర గడ్డి మేస్తున్న జింక అతని కంటపడింది. జింక కూడా వేటగాడిని పసిగట్టింది. వెంటనే అక్కడి నుండి పరుగు తీసింది. వేటగాడు కూడా వేగంగా పరిగెడుతూ జింకను వెంబడించాడు. జింక మరింత వేగంగా పరిగెత్తింది. దారి పక్కన ఉన్న దట్టమైన పొదల్లో దాక్కుంది. కొన్ని క్షణాల్లోనే ఆ వేటగాడు పొదల దగ్గరికి వచ్చాడు. ఆ పొదలు చాలా దట్టంగా ఉండటం వల్ల జింక అతడికి కనపడలేదు. వేటగాడు జింక కోసం వెతుకుతూ కాస్త ముందుకు వెళ్ళాడు. హమ్మయ్య! ఆపద తొలగిపోయింది అని ఆ జింక ఊపిరి పీల్చుకుంది. అక్కడి నుండి వెళదామనుకుంది. కానీ ఆ పొదల లేత ఆకుల్ని వెతుకుతూ తింటూ ఆ పొదల చాటునే నిలబడింది ఆ జింక. దీంతో ఆ పొదలు కొంచెం కదిలి శబ్దం చేయసాగాయి. ఆ శబ్దం అక్కడికి దగ్గరలో ఉన్న వేటగాడి చెవిన పడింది. జింక ఆ పొదల చాటున దాక్కుందని గ్రహించాడు. ఆ వేటగాడు వెంటనే బాణం సంధించాడు. ఆ బాణం జింక పక్క నుండి వెళ్ళటం వల్ల జింకకు ప్రాణాపాయం తప్పింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆ జింక అక్కడి నుండి పరుగుతీసింది. ఆపదలో ఉన్న నన్ను ఆ దట్టమైన పొదలు కాపాడాయి. కానీ నేను కృతజ్ఞతాభావం చూపకుండా ఆ పొదల ఆకుల్నే తిన్నాను. కాబట్టి నాకు ప్రాణహాని జరగబోయింది. నా అదృష్టం బాగుంది. నాకేం జరగలేదు అని మనసులో అనుకుంటూ వేగంగా పరిగెత్తింది ఆ జింక. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ కంగారు. మరో కథలో కలుద్దాం.